ఇవైతే జుట్టు కోడికి వస్తాయండి. ఇవి తీసుకెళ్ళా జుట్టు కోడికి వచ్చాయి అనమాట. ఇవి చాలా బాగుంటాయి, వండుకుంటే ఫ్రై చేసుకుని బాగుంటాయి. ఇవైతే బాగుంటాయి. ఎక్కువ కూర కన్నా ఇవి ఫ్రై చేసుకోవాలి. బాగా మసాలాలు వేసుకొని చేసుకోవాలి. చికెన్ మసాలా, మన గరం మసాలా, అల్లం పేస్ట్, కొత్తిమీర, పుదీనా అన్నీ వేసి ఎర్రగడ్డలు 2 సన్నగా తరిగి వేసుకొని చేసుకుంటే సూపర్గా ఉంటుందండి. దీని విధానం ఎట్లా శుభ్రం చేసుకోవాలనేది చూపిస్తా. మనం నీట్గా చేసుకుంటే చాలా బాగుంటుందండి, టేస్ట్ బాగుంటుంది. చాలామంది తెలియక చేసుకోరు. అయితే ఒక కేజీ తీసుకొచ్చాను. మేమైతే చాలా ఇష్టంగా తింటాం. ఇందులో గుడ్డు వచ్చింది. మనం ఈ గుడ్డు సపరేట్ తీయకూడదు, తీస్తే అది కారిపోతుంది. చూడు ఇప్పుడే తయారవుతుంది కదా ఈ గుడ్డు. మనం కానీ అట్లా తీస్తే ఏమైందో తెలియదు నాకు కూడా. ఇప్పుడే తయారవుతుంది ఈ గుడ్డు. అలా ఇదైతే మూతి తీసుకున్నాం. తలకాయ అండి ఇది. ఇది తోలు, కానీ మన నాటుకోడికి తోలులాగా అనిపిస్తుంది. బాగా మనం చెప్పా కదండి ఇందాక, మనం ఫ్రై చేసుకోవాలని బాగా నీట్గా 2-3 సార్లు కడుక్కోవాలి. ఇది ఇట్లా పోవాలి. సేమ్ నాటుకోడిలాగే ఉంటుంది కదా. అందరం నాటుకోడి ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది, ఇది కూడా అంతే ఉంటుంది, కానీ అంత రుచే ఉండదు. ఫ్రై చేస్తానండి. అవి తలకాయలు నీట్గా శుభ్రంగా చేసుకుంటే మటుకు చాలా బాగుంటాయి. మనం నీట్గా కొంచెం నిదానంగా నీట్గా చేసుకోవాలి. అయితే లానే పగిలిపోయిందండి గుడ్డు. అది చూసేటప్పుడు అట్లా అనిపించింది. ఇలా గట్టిగా ఉన్నాయి అమ్మ. అన్నీ లానే పగిలిపోయినాయి గుడ్లు అన్నీ. తీసుకురాటానా ఒత్తుకొని పగిలిపోయినాయి. ఇప్పుడు మనం తెస్తున్నాగా, తెచ్చేటప్పుడు ఇవి తీసేయాలి మనం. ఇవైతే వాటికి కందరగాయలండి. ఇలా చూడండి, వీళ్ళు అది తీసుకోవాలి. అది తీస్తుంది. ఏం కాలేదండి, బాగానే ఉంది, పగలలేదు. అంతవరకు మనం నీట్గా శుభ్రం చేసుకోవాలండి. చూడండి, ఫస్ట్లో చూసినప్పుడు ఎట్టుంది, ఇప్పుడు చూడండి ఎంత నీట్గా ఉన్నాయో. చూడండి ఎంత బాగున్నాయో. ఇవైతే కేజీ 180 రూపాయలు తీసుకున్నారండి. కేజీకి 180 తీసుకున్నారు కేజీకి. మా పిల్లలు ఇంకొక కేజీ చేపలు వచ్చాయి కదా అని అన్నారు. సరే, ఇష్టమైందని తినాలంటే మరి తీసుకోవాలి కదా. అంత శుభ్రంగా నీట్గా వస్తాయి. మనం బాగా ఎక్కువసేపు కడుక్కోవాలి. నేను నీ దగ్గరికి జరగలేదు. ఇవి కందనకాయలు వాళ్ళైతే శుభ్రం చేయకుండా వేసారు. ఒక 2 వేయండి అంటే వేసారు. ఇప్పుడు మనం శుభ్రం చేసుకోవాలి. ఇవి ఈ లోన ఒక పొర ఉంటుంది కదా, ఆ పొర తెక్కకుండా శుభ్రంగా తీసేసుకుంటే రాళ్ళు అవి ఏమన్నా ఉన్నా పోతాయి. ఇట్లా నీట్గా శుభ్రంగా కడుక్కోవాలా. ఏట బోటి తెచ్చుకుంటే, ఏట మాంసం బోటి తెచ్చుకుంటే మనం ఎట్లా క్లీన్ చేసుకుంటామో ఇవి కూడా అంతేనండి. ఇలా అదే వేసుకుంటే ఎడన్న ఒక రాయి ఉన్నా కానీ శుభ్రంగా పోతాయి.
తీయాలి దానికి. అంతవరకు మనం నీట్గా శుభ్రం చేసుకోవాలండి. చూడండి ఫస్ట్లో చూసినప్పుడు ఎట్టుంది, ఇప్పుడు చూడండి ఎంత నీట్గా ఉన్నాయో, చూడండి ఎంత బాగున్నాయో. ఇవైతే కేజీ 180 రూపాయలు తీసుకున్నారండి. కేజీకి 180 తీసుకున్నారు కేజీకి. మా పిల్లలు ఇంకొక కేజీ చేపలు వచ్చాయి కదా అని అన్నారు. సరే ఇష్టమైందని తినాలంటే మరి తీసుకోవాలి కదా. అంత శుభ్రంగా నీట్గా వస్తాయి. మనం బాగా ఎక్కువసేపు కడుక్కోవాలి. చూడండి ఇవి కందనకాయలు వాళ్ళైతే శుభ్రం చేయకుండా వేసారు. ఒక 2 వేయండి అంటే వేసారు. ఇప్పుడు మనం శుభ్రం చేసుకోవాలి. ఇవి ఈ లోన ఒక పొర ఉంటుంది కదా, ఆ పొర తెక్కకుండా శుభ్రంగా తీసేసుకుంటే రాళ్ళు అవి ఏమన్నా ఉన్నా పోతాయి. ఇట్లా నీట్గా శుభ్రంగా కడుక్కోవాలా. ఏట బోటి తెచ్చుకుంటే, ఏట మాంసం బోటి తెచ్చుకుంటే మనం ఎట్ట క్లీన్ చేసుకుంటామో ఇవి కూడా అంతేనండి. ఈ జుట్టుకోడి అదేనండి ఇందాక చూపించా కదండి క్లీన్ చేసేటప్పుడు కొంచెం పసుపు ఉప్పు వేసి ఉడకబెట్టానండి. ఇవి ఉడికిపోయినాయి. ఉడకబెట్టడం అంటే మళ్ళీ వేరే ఏం వేయటం కాదు, అందులోనే ఉడికిపోద్ది శుభ్రంగా. మనం ఇంకా మసాలాలు వేసుకొని శుభ్రంగా దించుకోవటం ఏం లేదు. ఇక కొంచెం లైట్ వేసా. గరం మసాలా, కొంచెం సాల్ట్, చికెన్ మసాలా, మంటగా ఉంటే కొంచెం ఘాటుగా ఉంటే బాగుంటుంది, సప్పగా ఉంటుందని కొంచెం టమాటాలు ఉల్లిపాయలు నేను ఏం వేయలేదండి. చేస్తున్నా కడిగా కట్ట నాకు కట్ చేసుకోవటానికి బాగుంటుందని నేను మళ్ళీ కట్ట కడతానండి. పుదీనా, కోడి, కందనకాయలు, లివరు, దానికి వచ్చే ఒక పెద్ద ప్రేగు ఉంటుందండి, అది బాగుంటుంది ఫ్రై చేసుకుంటే. జుట్టుకోళ్ళు వస్తాయి. జుట్టుకోడి గుడ్లు ఒక 4-5 తలకాయలు వచ్చినాయి. వేద్దాం కొంచెం కొంచెం లైట్గా, సరిపోలేదు కొంచెం వేద్దాం, సరిపోదు. బాగా అంతా నీట్గా చేసుకొని క్లీన్గా చేసుకొని అంతా వండుకుంటు చూడు ఎంత బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూడు ఎంత బాగా వచ్చిందో కర్రీ. ఫ్రై చేసా చూడండి ఎంత బాగా వచ్చిందో. మరొక వీడియోతో మేము ముందుకు వస్తా ఫ్రెండ్స్. నాకైతే సపోర్ట్గా నిలబడండి, నాకు సపోర్ట్ చేయండి, కొంచెం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.